నెక్స్ట్ ఎన్రోలింగ్ ఫర్ అప్రెంటిషిప్. ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పినాం, జాబ్ ఎట్లా చేయాలి, దాన్ని సర్చ్ ఎట్లా చేయాలి, వెబ్సైట్లో ఎట్లా పోవాలి, ఎట్లా అప్లై చేయాలి. ఇప్పుడు ఏంది, అప్రెంటిషిప్ ని ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి. అప్రెంటిషిప్ ఎన్రోల్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, న్యాప్స్ అని. చూడండి, అనిపిస్తుందా అందరికి? లెట్స్ లర్న్ అబౌట్ ద న్యాప్స్ పోర్టల్. న్యాప్స్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్. నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ న్యాప్స్ అంటే. ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది. న్యాప్స్ ఫుల్ ఫామ్ ఏందని గుర్తుపెట్టుకోండి, మీకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ is a scheme by the government of India to provide apprenticeship training to employers. ఎంప్లాయర్స్ అంటే ఆర్గనైజేషన్, డిపో ఉన్నది, ఇంకా రైల్వే ఉన్నది, ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. ఆ ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థులు ఎవరైతే ఐటీఐ చేసుకొని ఉన్నారో వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది ప్రొవైడ్ చేయడం ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, న్యాప్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ అప్రెంటిషిప్ is a 1-year training program in a specific industry for IT students. Any person who has completed 14 years of age is physically fit and has minimum qualification can undergo apprenticeship training. 14 సంవత్సరాలు నిండి ఉంటే ఆయన ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే వాడు అప్రెంటిషిప్ చేసుకోవడానికి అర్హుడు. తర్వాత the training includes basic practical training that is helpful for workplace. బేసిక్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు, అది మీకు వర్క్ ప్లేస్ లో చాలా యూజ్ అవుతుంది. తర్వాత మంత్లీ స్టైపెండ్ అమౌంట్ ఈజ్ ఆల్సో గివెన్. మీరు అప్రెంటిషిప్ చేస్తున్నప్పుడు మీకు నెలవారీ జీతం కూడా ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ స్టైపెండ్ అంటే నెలకి ఇంత అని మీకు ఇస్తాడు, 7,000 8,000 ఇస్తాడు అది. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ అప్రెంటిషిప్ చూడండి. అప్రెంటిషిప్ వల్ల వచ్చే మీకు బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్. మొన్నటి వేరుగా మీరు ఆన్ జాబ్ ట్రైనింగ్ అది అప్రెంటిషిప్ వల్లే పోతారు, కానీ మళ్ళీ ముందే తీసుకెళ్ళాను నేను ఇండస్ట్రీ విజిట్ కింద. ఆన్ జాబ్ ట్రైనింగ్. తర్వాత ఎన్నో వైల్ స్టడీ, మీరు చదువుకుంటూనే వర్క్ నేర్చుకుంటూనే కొంత అమౌంట్ ని సంపాదించగలుగుతారు కదా, అది ఎన్నో వైల్ స్టడీ. ఆపరేట్ అడ్వాన్స్డ్ మిషనరీస్, మీరు నేర్చుకునేటప్పుడే పెద్ద పెద్ద మిషన్స్ ని ఆపరేట్ చేయగలుగుతారు అప్రెంటిస్ వల్ల. తర్వాత లర్న్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇండస్ట్రీస్ లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక 1 year ముందే, ఉద్యోగం రాకముందే మీరు నేర్చుకోగలుగుతారు అప్రెంటిస్ వల్ల. సర్టిఫికేట్ ఆన్ కంప్లీషన్, ఈ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. ఇవి అప్రెంటిస్ వల్ల ఉండే బెనిఫిట్స్. అప్రెంటిస్ ఎందుకు, అప్రెంటిస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? Let's learn how to register on the NAPS portal. Let's learn how to register on the NAPS portal. NAPS portal లో అప్రెంటిషిప్ కి ఏ విధంగా రిజిస్టర్ చేసుకుంటారు అనేది ఇక్కడ. Do you have all the requirements to register the NAPS portal? ఇక్కడ ఏమేమి ఉండాలో చూడండి. ఎనీ ఐటీఐ సర్టిఫికేట్ ఒరిజినల్, ఐటీఐ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. అప్రెంటిషిప్ చేయాలంటే ఏజ్ 14 to 60 years, 14 నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఉండొచ్చు అప్రెంటిషిప్ అప్లై చేసుకోవడానికి. ఏజ్ లిమిట్ ఏం పెట్టాలి, 60. వ్యాలిడ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఇంకొక వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్, ఫోటో, డిజిటల్ సిగ్నేచర్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ పోర్టల్. జేపీజీ ఫార్మాట్ లో కానీ పిఎన్జీ ఫార్మాట్ లో కానీ ఉండాలి. ఇది ఇవన్నీ ఆధార్ కార్డు, ఫోటో, డిజిటల్ సిగ్నేచర్, ఐటీఐ సర్టిఫికేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ పోర్టల్ జేపీజీ లేదా పిఎన్జీ ఫామ్ లో ఉండాలి. ఓకే, పీడిఎఫ్ లో ఉండొద్దు. ఓకేనా? పీడిఎఫ్ లో ఉంటే తీసుకోరు. తర్వాత హౌ టు రిజిస్టర్ న్యాప్స్ పోర్టల్. న్యాప్స్ పోర్టల్ లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్సైట్ చూడండి బాబు, ఐటీఐ అయిపోయినాక ఇది చాలా ఇంపార్టెంట్. హౌ టు రిజిస్టర్ ద న్యాప్స్ పోర్టల్. Go to the link www.apprenticeship.gov.in. www.apprenticeship.gov.in. దీంట్లోకి వెళ్తే మీకు రిజిస్టర్ చేసుకోండి అని చూపెడుతుంది. అక్కడ స్టెప్ బై స్టెప్ ఏముంటాయని చూడండి. ఇక్కడ వెబ్సైట్ గుర్తుందా? apprenticeship.gov.in. ఇట్లా వస్తుంది పేజ్, ఫస్ట్ పేజ్ ఇది కొట్టంగానే. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ లోకి వెళ్ళిపోయి క్యాండిడేట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? రిజిస్టర్ లోకి వెళ్ళిపోయి క్యాండిడేట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్తాను, ఇట్లా వస్తుంది. క్యాండిడేట్ మీద క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ నీ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ ఫాదర్ నేమ్, రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, ఓకే కొడతావు. అవన్నీ ఫిల్ చేసి ఓకే కొట్టినప్పుడు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, నీకు నంబర్ ఇస్తారు. ఓకేనా? ఇక్కడ డేట్ టు టైం ఎప్పుడు చేసిన వాళ్ళు. తర్వాత ఏంది, ఇక్కడ ఏదో పేరు, ఇక్కడ మీ పేరు వస్తుంది. పేరు వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, ప్లీజ్ నోటీస్ ఆల్ అప్లికేషన్, ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్. ఇట్లా వచ్చినప్పుడు మన అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటేనే ఏదైనా కంపెనీలో అప్రెంటిషిప్ ఉంటే మీకు మెసేజ్ వస్తుంది. ఓకేనా? ఇది యాక్టివేట్ చేసుకుంటే ఇండియాలో ఏ కంపెనీలో ఆపర్చునిటీ ఉన్నా కూడా మీకు మెసేజ్ వస్తుంది. ఈ కంపెనీలో పలానా ఆపర్చునిటీ ఉంది, నువ్వు అప్రెంటిషిప్ చేయగలుగుతావు అని మీకు మెసేజ్ పంపిస్తారు. మీరు ఓకే చేసి అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఆ కంపెనీకి సపరేట్ గా అప్లై చేసుకోవాలి. అప్రెంటిషిప్ లో రిజిస్టర్ అయిన నంబర్ పెట్టి ఆ కంపెనీకి అప్లై చేసుకోవాలి. ఓకే, ఈ వెబ్సైట్ లో పోతే మీకు తెలుస్తాయి మొత్తం. నెక్స్ట్ ఏమంటారు, నెక్స్ట్ పేపర్ లా కంప్లీట్ యువర్ ప్రొఫైల్. రిజిస్టర్ అయిపోయినావు తర్వాత నీ ప్రొఫైల్ ని కంప్లీట్ చేయాలి. క్యాండిడేట్ డాష్బోర్డ్, ఇక్కడ కాంటాక్ట్స్, ఇక్కడ అప్లికేషన్స్, అంటే ఈ కాంట్రాక్ట్స్ ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకొని చేస్తే అది. అప్లికేషన్స్ అంటే ఎన్ని అప్రెంటిషిప్ నువ్వు అప్లికేషన్స్ పెట్టుకున్నావు, డిపోలో పడ్డది పెట్టుకున్నావు, రైల్వేలో పెట్టుకున్నావు, ఐఓసీఎల్ లో పడ్డది పెట్టుకున్నావు, ఇట్లా ఎన్నిటికి పెట్టుకున్నావు అవన్నీ ఇక్కడ నంబర్స్ చూపిస్తుంది. ఓకేనా? తర్వాత ఇన్విటేషన్స్ రిసీవ్, ఎన్నిటికి నువ్వు
నీకు ఇన్విటేషన్స్ వచ్చినాయి, నువ్వు పెట్టుకున్న అప్లికేషన్స్ లో ఒక 5-10 అప్లై చేస్తే ఒక 5కి నిన్ను పిలిచి షార్ట్ లిస్ట్ అయినావు, అవి ఇక్కడ చూపెడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏదైనా ఇక్కడ ఫోటో కానీ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే బటన్ వచ్చి డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. యాడ్ ఎడ్యుకేషన్ తర్వాత ఏం చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి క్వాలిఫికేషన్. ఇప్పుడు చదివిన పాస్ అయిన ఎన్సీబీటీఆ, ఎస్సీబీటీఆ, ఇంటర్ స్పెషలైజేషన్, మెకానిక్ ఇంజిలా, మోటార్ మెకానికా అన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ ఐటీఐ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, ఐటీఐ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసినాక ఇక్కడ అప్డేట్ కొట్టాలి, అప్డేట్ కొడితేనే అది సేవ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ లా ప్రిఫరెన్స్ ఈ ట్రేడ్ ఏ ట్రేడ్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఓకే, దేనికి ప్రిఫర్ ఇస్తున్నాం, ఎలక్ట్రీషియన్ కా, ఫ్యాబ్రికేషన్ కా, మెకానిక్ డీజిల్ కా, అట్లా ఇక్కడ ఏదైతే మీరు ఏదైతే అది పెట్టుకోవడం, ప్రిఫరెన్స్ పెట్టుకోవడం. తర్వాత ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి, అప్డేట్ కొట్టాలి. నెక్స్ట్ అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్, కంప్లీట్ యువర్ ప్రొఫైల్. నెక్స్ట్ అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్. తర్వాత అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ కొట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కోర్సు టైప్, ఏ కోర్సు అది, సర్చ్ కోర్సు, ఏ కోర్సు అది సెర్చ్ చేసుకోవడం. సర్చ్ లొకేషన్, ఏ స్టేట్ లో ఉన్నదో, ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయో సెర్చ్ చేసుకోవడం. సర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, ఏదైనా ఆ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆ నేమ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. దీంతోనే మీకు కంప్లీట్ గా అప్రెంటిషిప్ చెప్పడం జరిగింది. ఓకే, అప్రెంటిషిప్ ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే సార్ ఈ వీడియో చూడండి, మీకు పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది. అలాగే ఇలాంటి వీడియో ఎవరికైనా అవసరం పడుతుంది మీరు షేర్ చేసి ఎవరికైతే యూస్ ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.